నమస్కారం. జమిలీ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చ మొదలైంది. ఎందుకంటే మరి ఎందుకో మనకి ఈ మధ్యన మళ్ళీ 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత గత 6 నెలలుగా సభా బహిష్కరణలు, సభలు, అట్లాగే కుంభకోణాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడం సరిపోయే క్రమంలో మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనుకోవచ్చు. మళ్ళీ ఇవాళ జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయని ఒక మాట అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? జమిలీ ఎన్నికలు సాధ్యం కావాలంటే ఏం చేయాలి, రాజ్యాంగపరమైన చర్యలు ఏం తీసుకోవాలి అనే దాని మీద ఇంకా తర్జన భర్జన పడుతున్న సందర్భంలో మరి అంతకుముందు రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ విధి విధానాలే తప్పుగా ఉన్నాయి. అంటే జమిలీ ఎన్నికలు జరపడానికి ఉన్న అవకాశాలు పరిశీలించండి అంటే వేరు. జమిలీ ఎన్నికలు జరపడానికి ఉన్న ఏం చట్టాలు చేయాలని డైరెక్ట్ క్వశ్చన్ అన్నట్టు లీడింగ్ క్వశ్చన్ వేసి వాళ్ళను రెఫరెన్స్ చేసి ఇచ్చారు. దాంతో వాళ్ళు కూడా ఏం చేశారు, ఏమేం చేస్తే జమిలీ ఎన్నికలు జరపవచ్చు అన్నారు. జమిలీ ఎన్నికలు అవసరమా లేదా అనే చర్చ లేనప్పుడు జమిలీ ఎన్నికలు జరపాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. ముఖ్యంగా ఎవరైనా మిమ్మల్ని, మీ భార్యను మీరు కొడుతున్నారా మానేశారా, రెండే ఆప్షన్లు, కొడుతున్నా ఇప్పుడు మానేసిన అని చెప్పమన్నారు అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది? కొడుతున్నా అంటే తప్పు, మానేసిన అంటే అంతకు ముందు కొట్టినట్టే లెక్క. ఈ రెండే ఆప్షన్ అన్నప్పుడు అది సమస్య వస్తుంది. కానీ ఇంకొక ఆప్షన్ ఇచ్చిన అనుకోండి వేరే ఉంటుంది. అదే ప్రశ్నలో మరి ఈ రెండు కలిపి చెప్పొచ్చు అండి, నేను కొట్టలేదు కొట్టను కూడా అన్నాడు అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ కొడుతున్నారంటే కొట్టలేదు కొట్టను కూడా అన్నప్పుడు వేరే వస్తుంది. ఈ మాటలు కాదు, ఈ మేము ప్రశ్న వేసిన జవాబులు చెప్పాలి అని అంటే ఇట్లా వస్తుంది. ఇవాళ ఏమైంది, రామ్నాథ్ కోవింద్ గారు దానికి అవకాశాలు పరిశీలించకుండా ఎట్లా చేస్తే జమిలీ ఎన్నికలు చేయొచ్చు అన్నారు. అసలు విషయం మర్చిపోయి ఆర్పీ యాక్ట్లో ఏం చేయాలి, రాజ్యాంగంలో ఏం రప్పులు చేయాలి, ఒకవేళ మరి ప్రభుత్వాలు పడిపోతే ఏం చేయాలి అనే దాన్ని సమగ్ర విచారణ కూడా సరిగ్గా జరపలేదు అనుకుంటున్నాను. ఆదరాబాద్ రిపోర్ట్ ఇచ్చేశారు. నేనేమంటున్నానంటే ఇవాళ జమిలీ ఎన్నికలు అవసరమా కాదా అంటే అవసరమే లేదు. నిజంగానే ఎన్నికల ఖర్చు అని లెక్క తీసుకుంటే రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులో ఎన్నికల ఖర్చు, దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినా పెట్టే ఖర్చు చాలా తక్కువ, పీనాట్స్తో సమానం. మరి ఆ ఖర్చును చూపెట్టి చేస్తారా? అట్లాగే జమిలీ ఎన్నికలు ఎందుకు అవసరం లేదంటున్నాను అంటే ఎట్లా కావో చెప్తాను, ఎందుకు అవసరం లేదు చెప్తాను. ఎట్లా అవసరం లేదంటే ఏ ఎన్నికకు ఆ ఎజెండా ఉంటుంది, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. పంచాయతీ ఎన్నికల్లో పార్లమెంటు సమావేశాల గురించో పార్లమెంటు సమస్యల గురించి మాట్లాడడం కదా, దేశ సమస్యల గురించి మాట్లాడడం కదా. పంచాయతీ ఎన్నికల్లో మన ఊరు సర్పంచ్ ఎవరు కావాలి, వార్డు మెంబర్ ఎవరు కావాలి, అనేది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. వార్డు మెంబరు, సర్పంచ్, గ్రామ పంచాయతీ స్థాయిలో, అట్లాగే ఎంపీటీసీ అంటే మన దగ్గర వేరు వేరు రాష్ట్రాల్లో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వ్యవస్థ అంటారు. ఎంపీటీసీ మన దగ్గర తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఎంపీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, ఇది ఒక వ్యవస్థ, ఒక అంచె. మూడోదేమో జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఇది ఒక అంచె. 3 అంచెలు 6 పదవులు ఉన్నాయి. కానీ అట్లాగే ఎంపీకి, ఎమ్మెల్యేకు, మనం రాజ్యసభకు రాష్ట్రపతికి మనం పరోక్షంగా అనుకుంటాం. అట్లాగే మండలికి కూడా. కనుక 6 ఓట్లు వేస్తాం అంటే గ్రామీణ ప్రజలు. పట్టణాల్లో అయితే 3 ఓట్లు వేస్తారు వాళ్ళు. కౌన్సిలర్లకు డైరెక్ట్ అనుకుంటారు, మేయర్లు, కౌన్సిలర్లను, కార్పొరేటర్లు అనుకుంటే మేయర్లను కానీ చైర్పర్సన్ కానీ పరోక్షంగా అనుకుంటారు. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ మనం వేసే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం చూసుకుంటే రెండిట్లలో ఓట్లు వేస్తున్నాం మనం. పరోక్షంగా కొన్ని ఓట్లు, ప్రత్యక్షంగా కొన్ని ఓట్లు. ఈ దశలో మరి రాష్ట్రాల ఎజెండా రాష్ట్రాలకు ఉంటుంది. ఫెడరల్ యూనిటరీ రాజ్యాంగం కనుక మనం దేశంలో సమస్యలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అడుగుతారు, పార్టీలు కూడా అవి ప్రస్తావించాలి, ప్రస్తావనకు వస్తాయి కూడా రావాలి. అట్లాగే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రాష్ట్రాలు మాత్రమే సమస్యలు ప్రస్తావించాలి. ప్రజలు అట్లాగే ఓట్లేస్తున్నారు. రాష్ట్రంలో ఒక పార్టీని గెలిపిస్తే కేంద్రంలో మరో పార్టీని గెలిపిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు రాష్ట్రంలో, కేంద్ర సమస్యలు కేంద్రంలో కనుక. అట్లాగే పంచాయతీ స్థాయి సమస్యలు పంచాయతీయే. కానీ జమిలీ ఎన్నికలు వస్తే రేపు ఏమవుతాయి అంటే అన్నీ కలగలిపోతాయి, పెండా బెల్లం ఒకటైనట్టయితే. అంటే పైనుంచి కింద దాకా ఒకే ఎజెండా సాధ్యం కాదు కదా ఎన్నికల్లో. అందుకని రేపు పొద్దున ఈ జమిలీ ఎన్నికలు అనేది ఎన్నికల ఫెడరల్ వ్యవస్థను స్థానిక ప్రభుత్వం నిర్వీర్యం చేస్తాయి. అన్నిటికీ కేంద్ర స్థానమే కేంద్రం అనే లెవెల్లో ఇప్పటికే జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఇందిరాగాంధీ ఉన్నా, నెహ్రూ ఉన్నా, ఆ తర్వాత ఆ గాంధీ కుటుంబంలో ఎవరు వచ్చినా కేంద్రంలో రాజకీయాలు సెంట్రలైజ్ రాజకీయాలు చేసింది. కేంద్రం నుంచి పథకాలన్నీ కూడా ఇప్పటికి కూడా చాలా పథకాలు కింది దాకా వస్తుంటాయి. కింది స్థానిక ప్రభుత్వాలకు విలువే లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మున్సిపాలిటీలుగా తయారైనాయి. ఈ స్థితిలో చేయాల్సిన పని ఏంటంటే జమిలీ ఎన్నికలు పెడితే ఈ నష్టాలు ఉన్నాయి, ప్రచారంలో కష్టం, ఇవన్నీ కష్టమని మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనకు జమిలీ ఎన్నికలు సాధ్యమా అంటే సాధ్యం కాదని చెప్తున్నాను. రాజ్యాంగంలో ఉన్న ప్రకారం ఏంటంటే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, లేకుంటే అసెంబ్లీ రద్దు అయినప్పుడు మళ్ళీ ఆ 2 ఏళ్లకు ఉప ఎన్నిక పెట్టడం సాధ్యమవుతుందా? అసలు అన్నిటికన్నా ముఖ్యమైనదంటే
మొన్న ఈ సంవత్సరం 2024లోనే సుమారు 8 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. 7 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే వీళ్ళు 2027 కల్లా మీకు మొత్తమే ఏది మళ్ళీ ఎన్నికలు పెడతానంటే ఒప్పుకుంటారా? ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోనే 24 మన మేలో అయినాయి, పార్లమెంట్ కూడా అప్పుడే అయినాయి. అట్లాగే ఒరిస్సాకి అయినాయి. అంటే ఆ తర్వాత ఈ 2 ఎన్నికల తర్వాత మళ్ళీ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. మొన్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రాలన్నింటినీ 2027కు జమిలికి తయారుగా అంటే ఎందుకు ఒప్పుకుంటారు, ఎట్లా ఒప్పుకుంటారు? కనుక ఇవన్నీ సమస్యలు. ఒకవేళ నిజంగానే ఇవన్నిటిని ఒప్పిస్తే మరి వచ్చే సంవత్సరంలో మళ్ళీ 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 2026లో మరో 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఈ నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. దీన్ని ఆపి అన్నిటిని ఒక్కదెరి చేయాలంటే ఒక సర్పంచ్ను ఉండగానే ఆ గ్రామాన్నో లేకుంటే దాన్నో వేరే మండలంలోనో లేకుంటే వేరే మున్సిపాలిటీలోనో విలీనం చేయడానికి వీలుని పరిస్థితి వస్తుంది వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యేదాకా. అటువంటి అప్పుడు ఒక సర్పంచ్నే తన ఎన్నికైన కాలానికి పరిమితం చేసి అంతకన్నా ముందు తీసేయలేని పరిస్థితి ఉంటే మరి చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీలు కానీ వీటన్నిటిని ఎట్లా చేస్తారని అంటే ఏం లేదు, ఇది కొండను దవ్వి ఎలకని పట్టినట్టు అవుతుంది. ఇప్పుడున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం మన వెస్ట్ మినిస్టర్ పద్ధతి మనది. కనుక వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో ఇవన్నీ కలగలిపి ఒకేసారి ఎన్నికలు చేయాలంటే చాలా కష్టం. అవసరం కూడా లేదంటున్నాను నేనైతే. కానీ అవసరం లేని విషయాన్ని ముందర వేసుకుంటారు. ఎందుకంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్లో కేంద్రమైన రాష్ట్రాలు, పార్టీలైనా ఏం చేస్తున్నాయంటే అవసరం లేని విషయాలు ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను కన్ఫ్యూజన్లో పెడతారు. అసలు సమస్యల వైపు పోకుండా చేస్తారు. నిజమైన ప్రజా సమస్యలు ప్రస్తావన రాకుండా చేస్తారు. కనుక ఎప్పటికప్పుడు జమిలీ ఎన్నికల ప్రసక్తి గత 10 ఏళ్ళుగా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. దానికి అవసరమైన మెజార్టీ కూడా కష్టం. అందుకని ఏమంటున్నాడు, ఎన్నికల విధానం ఎట్లా ఉండాలనేది ప్రజాప్రాతినిధ్య చట్టంలో 4-5 రకాల ఎన్నికలు చేసుకుంటున్నాం ఇప్పటికే. మనం దాన్ని గమనించకుండా 4-5 రకాల ఎన్నికల్లో ఏది చేసుకోవాలని నిర్ణయం చేసుకోకుండా తామాష పద్ధతి ఎన్నికలు పెట్టండి. అప్పుడు పార్టీలకు కొంచెం స్వేచ్ఛ మన అభ్యర్థులకు స్వేచ్ఛ పెరుగుతుంది. పార్టీల ఎజెండాలు పాటించే క్రమం అవుతుంది. వీటన్నిటి పెట్టి జమిలీ ఎన్నికలనే కొత్త సమస్యను ముందు తీసుకొచ్చి అసలు దాన్ని పెద్ద భూతంగా చూపెట్టి, పెద్ద పరిష్కారంగా చూపెట్టి ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, పాలనా సంస్కరణను ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది చేస్తున్నాను. ఇది సరైనది కాదు. జమిలీ ఎన్నికలు జరగవు అని నేను ఖరాఖండిగా చెప్పగలుగుతాను.